యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వెళ్ళొస్తామమ్మా. సంపద పద. శామ్, మనమైతే పిలిచాం, వాళ్ళు వస్తారంటావా? ఖచ్చితంగా వస్తారు. అనుపమమ్మ మాటిచ్చింది కదా, ఆవిడ చెప్పిందంటే ఆ ఇంట్లో వాళ్ళెవ్వరూ కాదనిలేరు. కాకపోతే మా మాజీ అత్తగారికి, ఆ కళ్యాణికి మాత్రం మన మీద అనుమానం తగ్గినట్లేదు. వాళ్ళకి అనుమానం తగ్గినా తగ్గకపోయినా మనకు వచ్చే నష్టం ఏం లేదు శామ్. వాళ్ళ అనుమానం తీరేలోపు మనం చేయాల్సిన పని మనం చేస్తాం కదా. మనకు కావాల్సింది వాళ్ళు నీ సీమంతానికి రావడం. అరే తమ్ముడు, ఏంట్రా ఇది? మీరు చేస్తుంది ఏమైనా బాగుందా? ఏంటక్కా సీమంతం అంటున్నావు, ఇంట్లో వాళ్ళందర్నీ రమ్మంటున్నావు. ఏదైనా తేడా వస్తే? అక్క, నువ్వు సైలెంట్గా ఉంటే ఎక్కడా ఎలాంటి తేడా రాదు. నువ్వు అనవసరంగా ఇలాంటి మాటలు మాట్లాడితేనే తేడా వస్తుంది. అయినా నీ పిల్లల భవిష్యత్తు కోసం మేం చేసే ఈ పని ఉపయోగపడుతుంది. అందువల్ల నువ్వు కామ్గా ఉంటే మంచిది. రే, ఎప్పుడు మీ పాటికి మీరు పని చేసుకుని వెళ్ళిపోతారు, మధ్యలో నలిగిపోయేది నేను. ఈసారి ఏమవుతుందోనని నాకు భయంగా ఉందిరా. ఏం కాదులే పిన్ని, ఈసారి అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయి. అవును, మొన్నేమో నీకు కన్నయ్య కావాలి అన్నావు, ఇందాకేమో కళ్యాణితో కన్నయ్య నా బిడ్డ కాదు నీ బిడ్డే, నువ్వే ఉంచుకో, నాకు బిడ్డ పుట్టబోతున్నాడుగా అని ఏదేదో మాట్లాడుతున్నావు. కొన్ని నీకు అర్థం కావులే పిన్ని. ఎలాగో సీమంతానికి వస్తావుగా, అక్కడ నీకన్నీ క్లియర్గా తెలుస్తాయి. అయినా కళ్యాణి కన్నయ్యని నా బిడ్డ అంటుంది. అలాంటిది కన్నయ్యని నేను సింపుల్గా లాగేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పు? కన్నయ్యని కళ్యాణి చేతులతో ఏడుస్తూ నాకివ్వాలి. ఆ పరిస్థితికి తీసుకొస్తాం. వాడేదో చెప్తున్నాడు, నువ్వేదో అంటున్నావు. నాకేమీ అర్థం కావడం లేదు. ఇప్పటికి అర్థం కాకపోయినా తర్వాత నీకే అర్థమవుతుంది లేక. రే తమ్ముడు, అరే అది కాదురా, నా మాట వినరా. అది కాదు అసలు. నేను మర్చిపోకుండా సీమంతానికి రా పిన్ని. వాళ్ళంతా వస్తున్నారు కదా అని నువ్వు రాకుండా ఉండద్దు. సంపద, డ్రైవర్ పోనివ్వు. అరే తమ్ముడు, ఏం మాట్లాడుతున్నావు? అయ్యో నేనేం మాట్లాడతానండి. తమ్ముడు వాళ్ళు చాలా రోజుల తర్వాత వచ్చారు. మొన్న ఈ మధ్యనే హాస్పిటల్ పాలయ్యాడు. ఆటో దాకా వచ్చి వదిలిపెడుతున్నానండి, అంతే. అంతేనా? ఇంకేదైనా గూడు పుటాని ఉందా? అయ్యో రామ రామ, అలాంటిదేమీ లేదండి. నువ్వు ప్రత్యేకంగా బయట దాకా వచ్చి మా అందరి ముందు కాకుండా ఇక్కడ మాట్లాడావంటే ఏదో ఉండే ఉంటుంది. అయ్యయ్యో, నా మీదొట్టండి. చిచ్చి కాదు కాదు, మీ మీదొట్టండి. అలాంటిదేమీ లేదు. ఏమీ లేకపోతే పర్వాలేదు, ఏమైనా ఉంటేనే ఈసారి ఈ ఇంట్లో ఉండనివ్వను. ప్రతిసారి ఈయనకి దొరికిపోతున్నాను. ఇంకా నయం, మా మాటలు వినలేదు.
నేనే పనైతే వద్దు అని చెప్తానో ఆ పనే చేస్తుంది నీ కూతురు. అందుకే నాకు మండుతుంది. ఇప్పుడేమైందని? ఇంకేం కావాలి? ఆ సిద్ధుగాడు అసలే పాము లాంటివాడు. ఆ సంపద అంతకంటే కంత్రిది. అలాంటి వాళ్ళు మారారు అంటే అసలు మీరెలా నమ్ముతారు? అదేంటి దమయంతి అలా మాట్లాడతావు? వాడొక పసిబిడ్డను కాపాడాడు. మనల్ని కాపాడడం కోసం వాడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఇంకా మనం వాణ్ణి నమ్మకపోతే ఎలా? సరే కాపాడాడమ్మా, దానికి అందరం కలిసి కృతజ్ఞతలు చెప్పాం కదా. అది కూడా చాలదు అంటే ఓ 50,000 1,00,000 ఇచ్చి పంపించేస్తే అంతటితో ఆ దరిద్రం ఆగిపోతుంది కదా. ఇప్పుడు సంపద వాడి పెళ్ళాం కాబట్టి దానికి మనకి ఎలాంటి సంబంధం లేదు. మళ్ళీ సంబంధాలు కలుపుకోవడం అవసరమా? వద్దనుకునే మనం ఇంతకాలం వదిలించుకున్నాం. కానీ వాళ్ళంతటి వాళ్లే మన గడప తొక్కి, మీరు తప్ప మాకింకెవరున్నారమ్మా? నా భార్యకి సీమంతం చేయండి అని నోరు తెరిచి అడిగితే కాదని ఎలా చెప్పగలం? అమ్మా, నేనెంత చెప్పినా మీకు అర్థం కాదా? అసలు వాళ్ళింటికి మనం పోవడం ఏంటి? సీమంతమైతే వాళ్ళు చేసుకుంటారు, మనం వెళ్ళి చెయ్యాలా ఏంటి? దమయంతి, వాళ్ళు మనల్ని పిలిచింది కేవలం సీమంతం చేయడానికి, ఆస్తులు పంచడానికి కాదు. అక్కడి వరకు వెళ్ళి 4 అక్షతలు వేసి ఆశీర్వదించడం వల్ల మనకొచ్చే నష్టమేంటి? చూడదమైంది, ఒక ఆడదాని జీవితంలో సీమంతం చేయించుకోవడం అనేది అదో గొప్ప ఆనందం, వరం. కాబోయే తల్లికి నలుగురు ముత్తైదులు చుట్టూ చేరి 4 మంచి మాటలు చెప్పి ఆమె మనసులో ఉన్న భయాన్ని పోగొట్టడానికే సీమంతం చేస్తారు. అయినా ఆ అమ్మాయికి ఎవరూ లేరని ఏడుస్తుంది కదా. మనం పరాయి వాళ్ళగానే భావించి వెళ్ళి 4 అక్షంతలు వేసి ఆ సీమంతం ఏదో జరిపించొద్దాం. ఏమవుతుంది? అయినా వద్దు వద్దు అంటావు. శౌర్య నీ కడుపులో మోసేటప్పుడు నాకు సీమంతం చేస్తారా లేదా అని నువ్వెంత గొడవ చేశావు? ఏ అందరూ నీలాగా కాదా మరి? అరే, దానికి నాకు పోలిక? అది వేరు, నేను వేరు. తల్లి కాబోయే అందరు ఆడవాళ్ల కోరిక ఒకటే దమయంతి, నలుగురు దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని. అది కూడా వాళ్ళ కోసం కాదు, కడుపులో ఉన్న బిడ్డ కోసం. 10 మంది వచ్చి ఆ తల్లికి ఆశీర్వాదం ఇస్తే తన కడుపులో ఉన్న బిడ్డకి ఆయుష్ పెరుగుతుందని, ఆరోగ్యాన్ని ఇస్తుందని నమ్ముతుంది ప్రతి తల్లి. అదర్థం చేసుకోకుండా నీ ఇష్టానికి మాట్లాడుకో. అవును దమయంతి, సంపద సిద్ధులు మన కన్నయ్య ప్రాణాలు కాపాడి మనకు చాలా సహాయం చేశారు. వాళ్ళు చేసిన సహాయానికి మనం రుణం తీర్చుకునే అవకాశాన్ని దేవుడు ఈ విధంగా ఇచ్చాడని సర్ది చెప్పుకో. అప్పుడు ఇంకే బాధ ఉండదు. అన్నిటికీ సర్దుకుపోవడం, సర్ది చెప్పుకోవడం నీకు చేతనవుతుంది, కానీ నా వల్ల కాదు. అసలు నీ వల్ల ఏమవుతుందో చెప్పమ్మా. మంచి పని ఒక్కటన్నా అవుతుందా? బంగారం లాంటి కోడల్ని పెట్టుకొని కళ్యాణిని తిట్టందే నీకు ఒక్కరోజు కూడా నిద్ర పట్టదు. ఊరంతా కూడా అనుపమను గౌరవిస్తుంటే అనుపమని ఒక్క మాట అనకుండా ఉంటే నీ మనసుకు ప్రశాంతతే ఉండదు. పోనీ నీ భర్తతోనైనా సరే సుఖంగా ఉంటావా అంటే అతనికి ప్రశాంతత ఇవ్వవు, నువ్వు సుఖంగా ఉండవు. ముందు నీ మనసులో ఎదుటి వారిలో చెడుని చూడడం మానేసేయి. అప్పుడు నీకు అందరూ మంచివాళ్ళుగానే కనిపిస్తారు. నీ ఆలోచనలు మారినంత వరకు నువ్వు సంతోషంగా ఉండవు, ఎదుటి వారిని సంతోషంగా ఉండనివ్వవు. అంతే, చివరికొచ్చేసరికి అందరూ నన్నే అనండి. ఏమిటో రాక్షసుడిలాంటి ఆ సిద్ధు మారాడు, వాడి భార్య సంపద మారింది. ఇదెప్పుడు మారుతుందో నాకైతే అర్థం కావట్లేదు.
కన్నయ్య 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 హే దొరికిపోయావు. ఆఫీసర్ ఏంటి మేడం, కన్నయ్య కాకపోతే వదిలేస్తారా? మరేం చేయాలి? ఆ కౌగిలిలో కాసేపు సేద తీరనివ్వచ్చుగా. కన్నయ్య ఉన్నాడు. అందుకే అడుగుతున్నాను. లేదంటే లేదంటే నీ పర్మిషన్ కావాలా? కన్నయ్య ఇలా రా. మనం ఇలా ఉండాలనేది నా ఆశ. నువ్వేమో వాళ్ళని అనుమానిస్తూ ఉంటావు, అందరేమో నువ్వు సంపద వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అనుకుంటున్నావు. నా అనుమానం తీరినప్పుడు నేనేం చేయను ఆఫీసర్. నువ్వు మనసులో ఏదో పెట్టుకుని రేపు సీమంతానికి ప్రిపేర్ అవుతున్నావు అనిపిస్తోంది. అమ్మా నాన్నమ్మ సీమంతం జరిపిద్దామంటుంటే నేను మాట్లాడకుండా ఊరుకుంది అక్కడైనా నా అనుమానం తీర్చుకుందామని. కళ్యాణి, సంపద సిద్ధు పద్ధతిగా వచ్చి సీమంతం జరిపించమన్నారు. వాళ్ళని అందరూ నమ్మినా నువ్వు మాత్రం అనుమానిస్తూనే ఉన్నావు. అది నీకే నష్టం కలిగిస్తుందేమో, ఆలోచించి అడుగువే. ఈ ఒక్కసారికి నా ప్రయత్నం నన్ను చేయనివ్వండి ప్లీజ్. సరే. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. కన్నయ్య కన్నయ్య ఏంటమ్మా? స్వామి, వీడు నా బిడ్డ. వీడి భవిష్యత్తు బాగుండాలని ఆశీర్వదించండి. కన్నయ్య, ఈ బియ్యం స్వామివారి జరులవే, తీసుకో. వద్దు తల్లి, వద్దు. నాకు ఆ బిడ్డ చేతి నుంచి భిక్ష వద్దు. పెట్టాలన్న మనసుంది. చల్లగా ఉండు తల్లి. స్వామి, స్వామి, అదేంటి స్వామి, నా బిడ్డతో భిక్షం వేయిస్తుంటే ఆశీర్వదించకుండా వద్దని వెళ్ళిపోతున్నారు. ఆ బిడ్డ జాతకం మంచిగా లేదు తల్లి. నీది కాని కూన కోసం నువ్వు ఆరాటపడుతున్నావు. మంచిదే. కానీ ఆ కోనే నీకు దూరం అవుతుందని తెలిసి కూడా ఎలా ఆశీర్వదించమంటావు?
ఏమని ఆశీర్వదించమంటావు? అదేమిటి స్వామి, ఏమిటా మాటలు? ఆశీర్వదించాల్సిన నోటితో అలాంటి మాటలు మాట్లాడతారేమిటి? మా కళ్యాణి కన్నయ్యని కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటుంది. అవును స్వామి, వాళ్ళ బంధం విడిపోయే అవకాశం లేదు. ఇంతకు ముందైతే మాకు కొంతమంది శత్రువులున్నారు, కానీ వాళ్ళు కూడా ఇప్పుడు మంచిగా మారిపోయారు. ఇక తల్లి కొడుకుల్ని విడదీసే వాళ్ళెవరు ఉంటారు? ఆయనేదో నోటికొచ్చింది చెప్తుంటే మీరెందుకు అనవసరంగా దాని గురించి బాధపడుతున్నారు? బియ్యం వద్దంటే 10 15 ఇచ్చి పంపించండి. ఓ తల్లి, డబ్బు కాసేపడి మాటలు చెప్పేటోండి కాదు. ఆ దేవరే ఇస్తున్న పలుకులివి. బిడ్డకి తల్లికి ఎడబాటుంది. ఇది తథ్యం. స్వామి 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 ఆగండి స్వామి. నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను కదే, వాడిపైన అంత ప్రేమ పెంచుకోవద్దు, ఏదో ఒక రోజు ఇలాంటిదేదో అవుతుంది అని. అత్తయ్య, నా బిడ్డ పైన మమకారం నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది? మా ఇద్దరిని ఆ దేవుడు కూడా విడదీయలేడు. ఆ దేవుడే విడదీస్తాడని ఆ స్వామి చెప్తున్నారు కదా. స్వామి, మీరు చెప్పిన మాటలు మా వాళ్ళ మనసుల్ని బాధపెడుతున్నాయి. ఇది నా మాట కాదు స్వామి, ఇది నా దేవర చెప్పిన మాట. ఆ బిడ్డ పైనున్న ఆ తల్లి ప్రేమే ఆ బిడ్డకు ఆమెను దూరం చేస్తుంది. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. ఏంటమ్మా ఇది? ఆ స్వామి అంత మాట అనేసి వెళ్ళిపోతున్నారు. నిజంగానే నా బిడ్డ నాకు దూరం అయిపోతాడా? ఎందుకు దూరం అవుతాడు? ఎలా దూరం అవుతాడు? కళ్యాణి, కన్నయ్య మీద నీకున్న ప్రేమ కన్నయ్యని నీకెప్పటికీ దూరం చేయదు. కన్న తల్లి ప్రేమ ముందు ఆ దేవుడు రాసిన రాతలు కూడా మారిపోతాయమ్మా. ఆ నమ్మకం నాకుంది, నువ్వేం భయపడకు. అమ్మ చెప్పినట్టు తల్లి ప్రేమ చాలా గొప్పది కళ్యాణి. నువ్వేమీ భయపడాల్సిన పనిలేదు. అవునవును, ఈవిడొక సతీ సావిత్రి, సతీ సకుబాయి. అందువల్ల ఆ దేవుడు రాసిన రాతలు కూడా ఈవిడ మార్చేస్తుంది. చూస్తాను కదా నేను కూడా. ఆ బిడ్డ జాతకం మంచిగా లేదు తల్లి. నీది కాని కూన కోసం నువ్వు ఆరాటపడుతున్నావు. కానీ ఆ కోనే నీకు దూరం అవుతుందని తెలిసి కూడా ఎలా ఆశీర్వదించమంటావు?